ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 22వ రోజు పారాయణం. నిన్నటి రోజున శివపార్వతుల కళ్యాణానికి అంతా కూడా సిద్ధమైంది. శివుడు గణాలతోటి, దేవతలందరితోటి, సమస్త పరివారంతో కూడా విడిదింటికి అంటే హిమవంతుడి దగ్గరికి వచ్చారు. మేనకాదేవి శివుడి యొక్క అందాన్ని చూడాలనుకొని మరొక్కసారి మళ్ళీ శివుడు తన లీలను చూపించారు. ఆ తర్వాత మళ్ళీ మంచిగా అందంగా ఆ మేనకాదేవికి సాక్షాత్కరించారు. అమ్మవారు ఎలా ఉన్నారు అనేది వర్ణించారు. నిన్న అమ్మవారు కులదేవత ఆరాధన ముగించి పెళ్లి మండపానికి నిన్నటి రోజున బయలుదేరారు. ఈరోజు పెండ్లి కుమారుని ఆహ్వానించమన్నాడు గర్గాచార్యులు. నిష్కలంకరుడైన శ్రోత్రియ బ్రాహ్మణులతో కలిసి వెళ్ళి ఆహ్వానించాడు హిమవంతుడు. శివుడు మంగళ స్నానం చేశాడు. శ్రేష్టమైన దుస్తులు ధరించాడు. నందినెక్కి పెళ్లి పందిరి వైపు కదిలాడు. తీసుకురండయ్యా పెళ్లి కూతురును అన్నారు పురోహితులు. తెచ్చారు పార్వతిని. సుముహూర్త వేళ సుమంగళ స్వరాలతో దివ్య మంత్రాలు పఠింపబడుతూ ఉండగా పార్వతి శివుడిపై మంగళాక్షతలు వర్షిస్తూ ఎనలేని తృప్తితో కూడినదై ఆయన యొక్క ముఖ ప్రసన్నతా మాధుర్యాన్ని క్రోలసాగింది. సుమంగళులు వారికి నీరాజనములు సమర్పించసాగారు. కానీయవయ్య కన్యాదానం అన్నాడు గర్గుడు. వెంటనే సువర్ణ కలశానీత పూత జలాలతో వరుడికి పాద్యాది సమర్పించారు. చందన తాంబూలయుధ వస్త్రాలతో సత్కరించారు. దైవజ్ఞులు తిథి వార నక్షత్రాదులను పలుకుతున్నారు. ఆ సమయంలో జరగాల్సిన తంతు ప్రకారం హిమవంతుడు శివుణ్ణి తమ కులం, గోత్రం, నామధేయం, వేదం, శాఖ ఇత్యాదులు త్వరగా సెలవిస్తే ప్రవర పఠించాలి అన్నాడు. శివుడు మౌనం వహించాడు. ఆ మౌనం బయటపడకుండా నారదుడు అదే పనిగా వీణ మీటడం ఆరంభించాడు. ఎవరు చెప్పినా వీణని ఆపలేదతను. చివరకు హిమవంతుడు బలవంతం చేసి ఆపించాడు. అప్పుడు నారదుడు నవ్వుతూ, బ్రహ్మ విష్ణువులకే అంతుపట్టని రుద్రుడి కులగోత్రాలు అడుగుతున్నావేమిటి? ఏ రుద్రుడికి ఒకరోజు గడిస్తే కోటి బ్రహ్మలు గతించిపోతారో అటువంటి శివుడికి ప్రవర చెబుతావా? ఎవరు పరబ్రహ్మమో, ఎవరు నిర్గుణుడో, ఎవడు నిరాకారుడో, ఎవడు ప్రకృతికి అతీతుడో, నిర్వికారుడో, పరాత్పరుడో, సమానాధిక వర్జితుడో, సమస్తము తానే అయినవాడో, సర్వనాముడో, నామ సర్వస్వమూర్తిత్వమో, ఆయన పేరు గోత్రము కావాలటోయి. నీ కూతురు చేసుకున్న పుణ్యం పండి అల్లుడుగా వచ్చినందుకు ఆయన్ని అడగాల్సిన మాటేనయ్యా ఇది. ఆయన శివుడు. సరే చెబుతాను విను అన్నాడు నాదమయుడు. నాదం శివమయ్యి. నాదానికి కులం, గోత్రం ఏముంటాయో అవే ఆయనకి ఉంటాయి అంటూ పెట్టాల్సిన 4 నిష్కర్షగా పెట్టేశాడు. అంచేతనే నీ ప్రశ్నలకు జవాబుగా వీణను నాదింపచేశాను. నీకు అర్థం కాలేదు. వాచ్యమైతే గాని అర్థం చేసుకోలేని నువ్వు అవాత్మానస గోచరమైన శివతత్వాన్ని ఏం తెలుసుకుంటావయ్యా ఇంకా అని కూడా అనేశాడు నారదుడు. అందరికీ కనువిప్పయింది. హరిబ్రహ్మాదులు నారదుని మెచ్చుకున్నారు. గిరిజాజనులారా, ప్రవరలుడు అడగగా తగిన వేళ కాదు గాని ముహూర్తం మించిపోకుండా కన్యాదానం కానివ్వండి అన్నారు. ఓం తస్మై రుద్రాయ మహతే అనే మంత్రంతో ఆరంభించి ఇమాం కన్యాం తుభ్యం మహం దదామి పరమేశ్వర, భార్యార్థం పరిగృహ్ణీశ్వ ప్రసీద సకలేశ్వర అంటూ అమ్మవారి చేతిని అయ్యవారి చేతిలో ఉంచి కన్యాదానం చేశాడు హిమవంతుడు. అన్ని రకాలైన కోరికల సముద్రాన్ని అవలీలగా తరించిన ఆనందం పొందాడు ఆ ఈశుడు. లోకరీతిని పాటించాడు లోకేశుడు. కో దాత అంటూ భూమిని స్పృశించాడు. గిరిజా పాణిగ్రహణం గావించాడు. నమఃశబ్దాలతోనూ జయ జయ శబ్దాలతోనూ నభోంతరాలాలు నిండిపోయాయి. మధ్యాహ్నం వేళ తత్సమయోచిత స్తోత్రాలతో శివుడిని స్తోత్రం చేశారు. గర్గుడి అనుమతిపై మునులంతా పార్వతిని వేద మంత్రాలతో అభిషేకించారు. దేవాభిధానం ఉచ్చరించి పర్యుక్షణ విధిని ఆచరించి ఆనందమే ఆనందమైపోయిందా వివాహ వేదిక. బ్రహ్మోక్తంగా శివుడు వానిని తన వామాంకాన అధివసింప చేసుకుని ఋగ్యజుస్సామ మంత్రాలతో అగ్నికి ఆహుతులిచ్చారు. అమ్మవారికి అన్నగారైన మైనాకుడు పేలదోసిలు పడుతున్నాడు. గౌరీ శంకరులు అగ్ని ప్రదక్షిణ చేయసాగారు. అలా సప్తపది సాగుతూ ఉండగా చంద్రాంబమైన అమ్మవారి కాలి గోరు బ్రహ్మగారి కళ్ళబడింది. అంతే, అతి కాముకతతో స్ఖలిత వీర్యుడయ్యాడు. కనిపెట్టాడు కపర్ది.
కల్లెర్ర చేశాడు. అందుకున్నాడు త్రిశూలాన్ని. శరణు శరణు మహాప్రభో, శరణు శరణు అంటూ అందరూ ఏకకంఠాన స్తుతించారు, రకరకాలుగా ప్రార్థించారు. అంతటితో బ్రహ్మను క్షమించి వదిలేశాడు శివుడు. లేకపోతే ఇప్పుడు ఆయనను త్రిశూరుడని పిలిపించుకోవలసి వచ్చేది. అయితే బ్రహ్మ తన వీర్యాన్ని గోప్యపరచుకోదలచి నేలకు వేసి రుద్దడం వల్ల అందులోంచి వాలక్య మునులు ఆవిర్భవించారు. నాన్న నాన్న అంటూ అరుస్తున్నారు. అది గమనించిన నారదుడు వారందరినీ గంధమాధవ పర్వతానికి సాగనంపేశాడు. అంతటి సర్వేశ్వరుడి పెళ్లి కూడా ఎలాగైతేనేం అయింది అనిపించారు. అదే సరైన అదునుగా భావించి సర్వదేవతా ప్రేరితి అయి రతీదేవి పరమేశ్వరుడి సన్నిధానం చేరింది. హే శంకర, పార్వతిని పెండ్లి చేసుకోవడంతో నీ కామదహన కృత్యం నిరర్థకమే అవుతుంది. నీ కళ్యాణ శుభవేళ సర్వ ప్రపంచము ఆనందోత్సాహాలతో నిండి ఉండగా నేను ఒక్కదాన్నే మాత్రం ఇలా పతివియోగ దుఃఖంతో విరమాతురనై విలపించాలా తండ్రి అంటూ అన్నాళ్లుగా తన కొంగున కట్టి దాచిన మన్మధుడి భస్మాన్ని శివుడి పాదాల ముందు వంపింది రతి. భర్త పట్ల ఆమెకున్న అనురాగానికి అందరూ ఆశ్చర్యపోయారు. విరహమయమైపోయిన ఆమె జీవితం పట్ల జాలి చెందారు. ఆమె సాధ్వీ ప్రవృత్తికి కరుణించారు. కనుకని శారదాది దివ్యలు శివుణ్ణి అర్థించారు. మదనుణ్ణి బ్రతికించి రతిని ఉద్ధరించమని వేడుకున్నారు. కరుణావర్ణాలయుడా కంటేకాలుడు ఆ మదనుడి భస్మాన్ని తన అమృత వీక్షణాలతో ఒక్కసారి అవలోకించాడు. అంతే, తన వైన పూర్వ రూపబల సౌందర్యాలన్నింటితోనూ పునరుద్భవించాడు పూల కావికుడు. రతి ఆనందించింది. శివుడికి భర్తకు నమస్కరించింది. మన్మధుడు శివుడికి క్షమాపణ స్తోత్రం సమర్పించుకుని ఆశీర్వదింపబడి అమరులను చేరాడు. మన్మధుడి పునరుద్భూతంతో పెళ్లి కళ వెయ్యింతలు పెరిగింది. మదనుణ్ణి అంగీకరించిన శివుడు అందరానంత ఆకర్షణీయుడయ్యాడు. సంఘ వివర్జితులైన పార్వతీ పరమేశ్వరులు సంగమించనించారు. పతివ్రత ధర్మారులు. తెల్లవారింది. లాంఛనాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. 5 రోజుల ఆర్భాటంగా జరిగింది. మేనకా హిమవంతులు పార్వతిని శివునకు అప్పగించారు. మునిపత్నులు, ముసలి ముత్తైదువులు, విప్ర మహిళలు కలిసి పార్వతికి పతివ్రత ధర్మాలను బోధించారు. మేనక ప్రేరితులైన ఆ ముత్తైదువులు అమ్మవారిని చేరి ఇలా మనవి చేసుకుంటున్నారు. ఎరుగని దానవు కాదు తల్లి, అయినా మా చాపల్యం కొద్దీ ఇలా ప్రవలిస్తున్నాము. పతివ్రత ఒక్కతే సృష్టిలో ధన్యురాలు. ఆడదానికి ఎన్నెన్ని యోగ్యతలున్నా అవి పాతివ్రత్యానికి సరిగావు. ఏ యోగ్యతలు లేకపోయినా సరే పాతివ్రత్యం ఆమెను ప్రపంచానికే పట్టమహేషుని చేస్తుంది. అమ్మ, భర్త భోజనం చేస్తేనే గాని పతివ్రత భుజించకూడదు. భర్త నిలబడి ఉన్నట్లయితే తాను కూడా నిలబడే ఉండాలి. భర్త నిద్రించిన తర్వాతనే తాను నిద్రించాలి. పెనిమిటి కన్నా ముందుగానే నిద్రలేవాలి. భర్త వద్ద ఎటువంటి దాపరికాలు లేకుండా ఆయనను సేవించుకోవాలి. సాధ్వి అయిన సారసాక్షి నిరలంకృతంగా భర్తకు కనిపించకూడదు. ఎల్లవేళలా రమ్యాలంకృత అయి మాత్రమే ఆయనకు కనిపిస్తూ ఉండాలి. మగాడు గ్రామాంతరం వెళ్ళిన వేళ అప్పుడు మాత్రం పసుపు, కుంకుమ, పుస్తెల తాడు, నల్లపూసలు, మెట్టెలు, గాజులు వంటి మంగళకరమైన వాటిని మాత్రమే ధరించి ఇతర అలంకారాలు ధరించకూడదు. మగడు గ్రామాంతరం వెళ్ళిన వేళ భర్త తన పట్ల పరుషంగా మాట్లాడినా, తీక్షణంగా మాట్లాడినా, శిక్షించినా, విపరీతంగా ప్రవర్తించినా కూడా ఇల్లాలు ఆక్రోశించకూడదు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా భర్త పిలుపు వినబడగానే ఆయన వద్దకు వెళ్ళి ఆయనచే పురమాయించబడిన పనిని ముందుగా అనువైన వేళకు చేయాలి. వాకిట్లో నిలబడకూడదు. భర్త యొక్క అనుజ్ఞ తీసుకొనిదే పరాయి గృహాలకు వెళ్ళకూడదు. భర్త తనకు చెప్పిన రహస్యాన్ని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరికీ చెప్పకూడదు. భర్త చేసే దైవారాధన పరికరాలను, ఫలపత్ర పుష్పాదులను తనకు తానే సిద్ధపరచి ఉంచాలి. భర్త చేత పదే పదే చెప్పించుకోకూడదు. భర్తకు ఎప్పుడెప్పుడు ఏ ఏ అవసరాలు ఏర్పడతాయో వాటిని ఆయా సమయాల్లో నిండు మనసుతో తీర్చేందుకు గాను పతివ్రత ఎల్లవేళలా సంసిద్ధురాలే ఉండాలి. కాశీ, రామేశ్వరాది పుణ్యక్షేత్రాలకైనా సరే భర్త అనుమతి లేకుండా వెళ్ళకూడదు. ఊరేగింపులు, సామూహిక ఉత్సవాలు మొదలైన వాటిలో కూడా భర్త అభిమతాన్ని అనుసరించే పాల్గొనాలి. ఆయనకు ఇష్టం లేకపోతే మానేయాలి అని నిమిత్తంగా మనసులో క్షోభించుకోకూడదు. గంగాది పుణ్య తీర్థాలు, కాశ్యాది పుణ్యక్షేత్రాలు,
ఇవి కూడా భర్తృ చరణోదకాలలోనే ఉన్నాయని పతివ్రత ధర్మశాస్త్రం చెబుతోంది. భర్త యొక్క భుక్త శేషాన్ని మహాప్రసాదంగా భావించి భుజించాలి. దేవతా నివేదనం చేయకుండాను, పితృతిథులలో పెద్దల భోజనం కాకుండాను, అతిథులకు, పరిచారకులకు, పశువులకు, భిక్షుకులకు పెట్టకుండాను పతివ్రత ఎంగిలి పడకూడదు. ఇంట్లో సామాగ్రి ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ ఉండాలి. అనవసర వ్యయం చేయకూడదు. అవసరాల విషయంలో లోభత్వం వహించకూడదు. అసలు వ్యయం అనేది భర్త యొక్క సాగుమానం లేదా సంపద ప్రకారం చూసుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే ఉపవాసం కూడా ఉండకూడదు. అలా పతిదేవుని అనుమతి లేని ఉపవాసం నిష్ఫలం అవుతుంది. దాని యొక్క సత్ఫలం లభించదు. వడయడు సుఖంగా నిశ్చితంగా ఉన్నప్పుడు యథేచ్ఛా విహార వేళలోనూ ఆయనకు ఆటంకం కల్పించకూడదు, చెప్పకూడదు. భర్త బలహీనుడైనా, రోగిష్టి అయినా, ముసలి అయినా, మంకువాడైనా, కష్టాల పాలైనా, సంతోష స్వాంతుడైనా, ఎటువంటి వాడైనా సరే భర్తను మాత్రం పతివ్రత తిరస్కరించకూడదు. రజస్వలగా ఉండే 3 రోజులు భర్తకు కనబడకూడదు. తన మాటలు ఆయనకు వినబడనీయకూడదు. 4వ రోజున స్నానం చేసిన తర్వాత ముందుగా భర్త ముఖాన్నే చూడాలి. అటువంటి అవకాశం లేనప్పుడు భర్త రూపాన్ని మనసులో తలుచుకొని సూర్యుడిని చూడాలి. పసుపు, కుంకుమ, సింధూరం, కాటుక, రవికే, తాంబూలం, మాంగళ్యం, మల్లెలు, గాజులు, కమ్మలు అనే వాటి నిక్షణం కూడా విసర్జించకూడదు. నిత్యం వాటిని ధరించుకునే ఉండాలి. చింపిరి తలతో ఉండకూడదు. చక్కగా తలదువ్వుకున్నదై ఉండాలి. అలా ఉన్న స్త్రీ తన భర్త బ్రతికి ఉండాలని కోరుకుంటున్నదని, అలా ఉండని స్త్రీ భర్త జీవన విషయంలో శ్రద్ధ లేనిదని గ్రహించబడుతుంది. చాకలి దానితోనూ, రంకులాడితోనూ, సన్యాసితోనూ, అకారణమైన ద్వేషాలు కలదానితోనూ, చాడీలు చెప్పే అలవాటున్న దానితోనూ ఏనాడు కూడా స్నేహం చేయకూడదు. భర్తను పీడించే దానితోనూ ఒక్క క్షణం కూడా మాట్లాడకూడదు. ఒంటరిగా ఉండకూడదు. దిగంబరిగా స్నానం చేయకూడదు. రోలు మీద కానీ, రోకల మీద కానీ, మూకుడు మీద కానీ, బండ మీద కానీ, గడప మీద కానీ, బిందె మీద కానీ, తిరగలి మీద కానీ ఎప్పుడూ కూర్చోకూడదు. భర్తతో కలిసి ఏకాంత సుఖం అనుభవించేటప్పుడు తప్ప ఆయనకు ఎదురు మాట్లాడకూడదు. భర్తకు ఇష్టమైన వస్తువుల పట్ల, పనుల పట్ల తాను ఎంతో శ్రద్ధాలువే ఉండాలి. భర్త సంతోషమే తన ఆనందంగా, ఆయన దుఃఖమే తన దుఃఖంగా ప్రవర్తించాలి. సంపదలు వచ్చినప్పుడు లేనప్పుడు కూడా భర్త పట్ల అదే విధంగా ప్రవర్తించాలి. గృహ అవసరాల వస్తువుల గురించి హితువుగా పలకాలి. అంతేకాని విరుచుకు పడిపోతూ గయ్యాలితనం నెరపకూడదు. భర్త మాట కాదని వ్రతాలు, ఉపవాసాలు చేసే భార్య వల్ల పెనిమిటి యొక్క ఆయుష్ నాశనం అయిపోతుందని తెలుసుకోవాలి. భర్త చావును కోరేవారు అలాంటి పనులన్నీ చేయవచ్చును. భర్త కఠినంగా మాట్లాడాడు కానీ అని తాను కూడా క్రోధంతో సమాధానం చెప్పే ఆడది గ్రామాలలో లేదా అడవులలో సంచరించే ఆడకుక్కగా, నక్కగా పుడుతుంది. భర్త కూర్చునే పీఠం కన్నా ఎత్తైన పీఠం మీద కూర్చోకూడదు. దుర్గార్కుల చింతకు వెళ్ళకూడదు. భర్తను ఉద్దేశించి నిందావాక్యాలు, బాధాకరమైన ప్రసంగాలు చేయకూడదు. పరనింద చెయ్యరాదు. పెద్దల యందు అధిక ప్రసంగం, అతిగా నవ్వటం చెయ్యకూడదు. పోట్లాటలు పెట్టుకోకూడదు. భర్త బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు చిరునవ్వుతో ఆయనను ఆహ్వానించాలి. ఆహార పానీయాదులను అందచేయాలి. మార్గయాసం తొలగిపోయేలా ప్రవర్తించాలి. అలసిన భర్తను సంతోషముగా, మధురమైన, సమయానుకూలమైన మాటలతో మరిపించి అతని కష్టాన్ని మరిపింపచేసే భార్య త్రిలోక పూజనీయురాలు అవుతుంది. భర్తయే దైవం, భర్తయే గురువు, భర్తయే ధర్మంగా బ్రతికే స్త్రీ పొందరానిది ఏదీ లేదు. భర్తకు వ్యతిరేకంగా కానీ, భర్తకు నష్టం కలిగించేలాగా కానీ, భర్తకు తెలియకుండా స్వతంత్రించి కానీ ప్రవర్తించే స్త్రీ తాను నాశనం అవ్వడమే కాకుండా తన సంసారాన్ని నిత్య దరిద్రంతో ముంచెత్తుతుంది. భర్తకు ఇష్టమైన పదార్థాలు ఆయన తినకుండా చేసేది, తన పిల్లలను చంపుకొని తినే పులిగానో, చెట్టు త్వరలో బతికే పురుగులో పుట్టగానో పుడుతుంది. ఊర పందిగా కానీ, మేకగా కానీ జన్మిస్తుంది. భర్తను ఏకవచనంలో పిలిచేది, పరోక్షంలోనైనా ఏకవచనంతో సంబోధించేది మూగదై పుడుతుంది. ఆడదాని గయ్యాలితనం వల్ల పుట్టింటివారు, మెట్టింటివారు 3 తరాల పాటు నరకంలో పుడతారు. పతివ్రతను కన్నవారు, కట్టుకున్నవారు ధన్యులు. ఇటు 3 తరాలు, అటు 3 తరాలలో స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. పతివ్రత పాదస్పర్శల వల్ల భూమి ధన్యురాలవుతుంది. అత్యంత ధర్మయుక్తమైన ఈ పతివ్రతా ధర్మాలు తెలుసుకోవడమే ముఖ్యం. ఆచరించిన వారు సత్ఫలం చెప్పడం ఆదిశేషుడు కూడా సాధ్యం కాదు. ఓ పుణ్యాత్ములారా, సర్వతాపశమనము, సకల పాపహరణము, సర్వేశ్వర్యప్రదము అయిన శివకళ్యాణాన్ని వినిపించాను. మీకు వినిపించడం వల్ల నేను ధన్యుడనయ్యాను. వినడం వల్ల మీరు ధన్యులయ్యారు.
మీరేం వినాలని ఉన్నదో ఆజ్ఞాపించండి అని సూతుడు అడగడంతో శౌనకాదులు కుమారఖండం వినిపించవలసిందిగా కోరారు. అందుకున్నాడు సూతుడు. మరి కుమారఖండం రేపటి రోజున తెలుసుకుందామండి. ఇది శ్రీ శివమహాపురాణం 22వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. స్వస్తి.